8వ స్వాతంత్ర దినోత్సవ నంద్యాల జిల్లా స్థాయి కార్యక్రమాలకు గౌరవ రాష్ట్ర ప్రజాప్రతినిధుల అధికారులందరూ కూడా కార్యక్రమీ తిరంగా కార్యక్రమంలో భాగంగా సిగ్నేచర్ చేస్తూ జై హింద్ నినాదంతో పాటు జాతీయ భావాన్ని జాతీయ సమైక్యత నినాదాన్ని చాటుతూ ఉన్నారు. వారి పదావిష్కరణ ఉంటుంది. యూనిఫామ్ పర్సన్స్ అందరూ కూడా సెల్యూట్ లోకి వస్తారు. ఈనాటి జాతీయ పతాకాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పిసి జనార్దన్ రెడ్డి గారిని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. स्वातंत्र दिनोत्सव परेड पर एयर पुलिस सिविल पुलिस होमगार्ड भारत स्काउट्स एंड आपका निरीक्षण के लिए सम्मान का आयोजित है. రాష్ట్రం వారిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో ప్రధానంగా పరేడ్ నిర్వహణలో భాగంగా పరేడ్ పరిశీలన ప్రధాన ఘట్టంగా ఉంటుంది. వీరితో పాటుగా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ గారు, గౌరవ సూపరింటెండెంట్ పోలీస్ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు మంత్రి గారితో పాటు పరేడ్ పరిశీలన నిమిత్తం బయలుదేరుతూ ఉన్నారు. నాయకులు మరియు ముఖ్య అతిథుల యొక్క గ్యాలరీ మీదుగా అభివాదం చేస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారి చిరునవ్వు రూపంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ వెళుతూ ఉన్నారు. అలాగే సభికులందరూ కూడా నిలుచుని వారి రాకను స్వాగతిస్తూ వారిని అభినందిస్తున్న సంకేతంగా ముందు జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడి శాఖ మంత్రిగా ఉన్నారు. అనేక ప్రజా కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ఉండగా చెగడం వివిధ పర్యాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల మేరకు జిల్లాలో మరీ ముఖ్యంగా విద్యార్థుల యొక్క నృత్యం ద్వారా చూడ చక్కగా ముందుకు సాగుతున్నటువంటి విద్యాశాఖ వారి చెగడం బడిడు నేను బడికి పోతా అని ఇతివృత్తంతో ప్రమోట్ చేస్తున్నట్లుగా సాగినటువంటి అలాగే బడిడు పిల్లలందరినీ బడిలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అవగాహన
రూపొందించిన కార్యక్రమాలకు బడికి పంపేటువంటి విద్యార్థుల లేక తల్లిదండ్రులకు అందించబడుతున్నటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి హామీ మేరకు ఏపీ మెగా డిఎస్సి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం మేరకు జిల్లా విద్యాశాఖ ఏ విధంగా వినియోగించుకుంటుంది అనేటువంటి వర్కింగ్ మోడల్ ను నేను పడినటువంటి శకట ఛాయా చిత్రాలు అందులో ఉన్నటువంటి పథకాలను వివరిస్తున్నారు. అలాగే మానవత్వం ద్వారా 18 సంవత్సరాల అనాథలు తప్పుపోయిన వారికి చట్టబద్ధమైనటువంటి సర్వీసులు అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి శాఖకు సంబంధించినటువంటి అలాగే నంద్యాల జిల్లాలో జల జీవన్ మిషన్ ద్వారా మొత్తం గృహాలు 3,45,674 సంబంధించినటువంటి ఇప్పటి వరకు కుళాయిలు అనువైనటువంటి కొండ కోనలు లోయలు అనేక పుణ్యక్షేత్రాలు గృహాలు అడవి సంపద వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క जैन सर 4 जेसीओ श्याम यादव रैंक्स परेड में हाजिर हैं श्रीमान। స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. అలాంటి గొప్ప సేవకుని మనం పాల్గొకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ హైదరాబాద్ బోర్డు చార్ట్ సంఘటనను ప్రదర్శిస్తున్నారు. ముంబైలో జరిగిన తాజ్ హోటల్ సంఘటన
జై జవాన్ అంటూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసినటువంటి జవాన్లను ఎందరెందరో జవాన్ల యొక్క సార్ ఒక ఫోటో సార్ సార్ ఒక ఫోటో కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సాయి వర్షిని, సెకండ్ గోస్ టు